హాయ్ అందరికీ. నువ్వులండి. ఈ నువ్వులను కూడా మొక్కలకి స్ప్రేయింగ్ చేయడానికి వాడతారు. ఇలా నువ్వుల్ని నానబెట్టుకుని మొలక కట్టుకోవాలి. లేదంటే నానబెట్టిన నువ్వులైనా కూడా పర్వాలేదు. వాటిని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. గిన్నెలో వాటర్ ఉంది కదా నల్లగా, అది నువ్వులు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ అండి. నేను మొలక కట్టడానికి క్లాత్లో వేసాను నువ్వులు. అప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేస్తారు. ఇలా మొత్తం నువ్వులన్నీ మెత్తగా పేస్ట్లా చేసుకుని దాంట్లో వాటర్ కలిపి అదంతా వడబోసుకోవాలి. మనం కొబ్బరి పాలు ఎలా తీస్తామో అలాగే ఈ నువ్వులు కూడా మొత్తం వాటర్ వైట్ వచ్చేదాకా వడబోసుకోవాలి. అలా వడబోసుకున్న దాన్ని మొక్కలకి స్ప్రే చేస్తారు. ఇందులో పంచగవ్య కూడా కలిపి స్ప్రేయింగ్ చేస్తారు. మొత్తం నువ్వులన్నీ వైట్గా వచ్చేయాలి. అందులో ఉన్నదంతా లిక్విడ్ అంతా వడబోసుకుని అలా నెట్ క్లాత్ లాంటిది వేసుకుని వడబోసుకుంటే పైన పిప్పి మాత్రమే ఉంటుంది. పంచగవ్య కూడా కలిపారండి ఇందులో. ఈ నువ్వులు వడబోసిన లిక్విడ్కి పంచగవ్య కలిపి రెండు మిక్స్ చేసి స్ప్రే చేస్తారు పొలంలో. నువ్వులు చూసారా, వాటర్ తెల్లగా వచ్చేసింది. అలా మొత్తం అందులో ఉన్నదంతా వడబోసుకోవాలి. ఇది కూడా వేస్ట్ ఏం అవదండి. ఇది కూడా మొక్కలకి వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా. అలా డబ్బాల్లో పట్టుకుని స్ప్రేయింగ్ చేయడానికి పట్టుకెళ్ళారు. బాయ్ అండి.